బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. పాక్ ప్లేయర్ల ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. భారత్తో జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయారు హరీష్ రౌఫ్, షాహిబ్జాదా ఫర్హానా. వీళ్ళిద్దరి మీద ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది బీసీసీఐ. సూపర్ 4లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేలా సైగలు చేశారు ఇద్దరు ప్లేయర్లు. వాళ్ళ హావభావాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఆఖరికి వాళ్ళ దిగజారుడుతనాన్ని అక్కడ ప్రతిబింబించాయి. హాఫ్ సెంచరీ తర్వాత పహల్గామ్ అటాక్ను ఉద్దేశించి సైగలు చేశాడు రౌఫ్. ఇండియా జెట్స్ని కూల్ చేశామని సెలబ్రేట్ చేసుకున్నారు షాహిబ్జాదా ఫర్హాన్. ఇటు ఇద్దరు ప్లేయర్లు రౌఫ్ కావచ్చు, అలాగే షాహిబ్జాదా ఫర్హాన్ కావచ్చు, వీళ్ళిద్దరి ప్లేయర్ల తీరును సీరియస్గా తీసుకుంది బీసీసీఐ. రవూఫ్, ఫర్హానాపై ఐసీసీకి కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతోంది భారత్. ఇద్దరు కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారంటే, అరే రౌఫ్ ఫర్హాన్, షాహిబ్జాదా ఫర్హాన్, అరే నువ్వు చాలా జాదా చేసావురా, నువ్వు నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా, నీ ఓవర్ యాక్షన్ ఎందుకురా, అక్కడ నీ క్యాచ్ మిస్ అయింది కానీ బతికిపోయారు ఫర్హాన్. వాడు ఒకడు ఉంటాడే అఫ్రిది అని చెప్పి పకోడీగాడు స్పోర్ట్స్ మ్యాన్షిప్ గురించి తెగ లెక్చర్ ఇస్తూ ఉంటాడు మీడియా ముందు. ఇప్పుడెక్కడ పోయింది ఈ గుంటనక్క, ఈ పందికొక్కు? ఏ కలుగులో దూకింది, ఏ కలుగులో దాక్కుండిపోయింది? ఇప్పుడెక్కడ పోయిందిరా మీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ మిస్టర్ అఫ్రిది? अभी आके बात करो यार स्पोर्ट्समैनशिप का बारे में. उस टाइम ने जो तुम बका था ना, अब कहां चल गया जो मुंह? अब बताओ स्पोर्ट्समैनशिप किसका है? अब बताओ देश के बारे में जिन्होंने सोचते हैं. तुम्हारे जैसे टेररिस्ट की वजह से सोचने के लिए देश नहीं है भारत. जो टेररिस्ट को मदद देने वाले देश नहीं है भारत. तेरे जैसे देश नहीं है, तुम्हारे देश के जैसे नहीं है. अरे तुम लोग खेल नहीं पा रहे हो और आके हम लोग बात कर रहे हो अपनी బుర్రం డాలరా మీకు. 6-0 నా? అరే 6-0 కాదురా, 7-0. ఎప్పటివరకు మీరు కంటిన్యూస్గా ఓడిపోయింది. మీకు బ్యాటింగ్ చేయడం రాదు, మీకు బౌలింగ్ చేయడం రాదు. ఇది నేనంటున్న మాట కాదు. షోయిబ్ అఖ్తర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే మీ బౌలర్, అఫ్కోర్స్ వాడు కూడా పిచ్చివాగుడు వాగినా ఆఖరికి ఒప్పుకున్నాడు. మాకు దిక్కుమాలిన టీం తయారైంది, మా దిక్కుమాలిన టీంలో మా దరిద్రానికి మళ్ళీ దాంట్లో 2 స్ప్లిట్లు, అంతే కదా. అసలు ఎవరిని సెలెక్ట్ చేస్తాడో తెలీదు, ఎందుకు సెలెక్ట్ చేస్తారో తెలీదు. ఆడ అసలు బౌలింగ్ చేయగలదో లేదో తెలీదు, వచ్చి దూరిపోతారు నేరుగాను, అంతే కదా. ఆ రోజు క్యాచ్ కనుక మిస్ కాకపోయి ఉండుంటే, ఆ రోజు కనుక మా వాళ్ళు అక్కడ కాస్త జూ ఫ్యాక్టర్ కారణం ఏదైనా అవ్వచ్చు, ఆ రోజు కనుక క్యాచ్ మిస్ కాకపోయి ఉండుంటే మీ బతుకేమవుతున్న రోజు ఐ థింక్ 3-4 క్యాచ్లు మిస్ అయ్యాయి. కారణాలు ఏదైనా కావచ్చు. ఒకటి సింపుల్ హార్డ్ వడవ ఇట్ మేబీ. అఫ్కోర్స్ మా తప్పులున్నా విన్నో తప్పు చేసినా ఎలా ముందుకు వెళ్ళాలి. బట్ మీలా కాదు కదా. మీ కోఆర్డినేషన్ అంటే ఫీల్డ్లోనే తెలిసిపోయిందిరా పందుకొక్కు మొహమోడా. బహుశా మిమ్మల్ని తిట్టాలంటే కొత్త పదాలు ఎతకాల్సి వస్తుంది. ఏ జంతువు పేరెత్తే ఆ జంతువు ఎక్కడ ఫీల్ అవుతుందామని చెప్పి. మీరిద్దరూ చేసిన ఓవర్ యాక్షన్ ఏంటిది? ఇలాగా మీకు మా బౌలర్ ఒకడు మంచి సైకిల్తో ఇచ్చాడు, మీకు అది కరెక్ట్. ఒరే ఏదో అంటారు కదా, వంకాయమ్మ వడ్డించు అంటే వంగలేనమ్మ మంగళవారం అందంట. ఆడండ్రా అంటే ఆడడం చేత కాదు. కనీసం గెలవకుండా గేలి చేస్తున్న బ్యాచ్ ఏదైనా ఉందంటే మీరే. ఏం చూసుకుని వెరగబాటు? ఆ రోజు అభిషేక్ శర్మ ఏమన్నాడు? ఇఫ్ పాసిబుల్ ఒకసారి కుదిరితే బయట ఉంటే కనుక ప్లే చేయండి. ఓకే, క్రెడిట్స్ ఇష్యూ ఉంటే కనుక పక్కన పెడతాను ఇష్యూ. కానీ ఆ రోజు అభిషేక్ శర్మ ఏమన్నాడు? మీరు ఫీల్డ్లో ఎంత దరిద్రంగా, అరే మీకు గుర్తు రావట్లా, ఒకప్పటి టీమిండియా కాదు ఇది. మీరు ఒక అడుగు ముందుకేస్తే మీకన్నా 4 అడుగులు ముందుగా వస్తుంది. ఒకప్పుడు ఒకడే కోహ్లీ, ఇప్పుడు మీకు మొత్తం అంతా 11 మంది కోహ్లీలే. మీరు గ్రౌండ్లో టచ్ చేస్తే
ఎవడో అంటాడు నిన్న అబ్రార్ గాడికి సంబంధించి ఏదో శ్రీలంకతో మ్యాచ్లో స్పోర్ట్స్మెన్షిప్. అరే మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ అబ్రారు, మీ ఫర్హాన్, మీ రవూఫ్, మీ పీసీబీ తోక బ్యాచ్ ఉంది కదా, మీ తోక బ్యాచ్ ఉంది కదా, రవూఫ్ మర్చిపోయినట్టున్నావు కోహ్లీ దెబ్బ నీకు. ఫర్హాన్కి బ్యాట్ బహుశా అది ఎక్కడ చూపించాలో అర్థం కాలేదు. బహుశా నువ్వు చూపించాల్సిన బ్యాట్ మా వైపు కాదు ఫర్హాన్. जो बैट तुमने जो दिखा रहा था ना वो हमारे तरफ नहीं है, तुम्हारा टीम की तरफ तुझे दिखाना है, क्योंकि जो भी पटाखा फोड़े हैं हम लोग तुम्हारे साथ में न्यूक्लियर के साथ, एक बार सोच कर लो, पूछो क्या हुआ तुम्हारे न्यूक्लियर साइट्स को. बिना पता है तो वहां आपको क्या रखे, तुम लोग को पता नहीं है. जब हम लोग पटाखा यहां से छोड़े तो फट गया तुम्हारा. बताओ अभी दम नहीं है बताने के लिए. और तुम्हारे प्राइम मिनिस्टर को क्वेश्चन नहीं कर सकते तुम लोग, फील्ड मार्शल को क्वेश्चन नहीं कर सकते हो तुम लोग. राके हम लोग तो बोलते हैं, तुम लोग बक 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 करते हो, बोलते हो सुहर सुहर सुहर. पता चल गया पिछले 2 मैचों में कौन सुहर है, कौन बच्चा है, कौन बाप है. ఒకడేమో బచ్చా అంటాడు, మనకు తెలిసిందిగా ఎవడు బచ్చాడో ఎవడు బాపో. అండ్ ఈరోజు పాకిస్తాన్కి ఇంతవరకు ఎందుకు బీసీసీ యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ చర్యలోకి దిగలేదని చూస్తున్నా. బీసీసీ దీని మీద చాలా గట్టిగా తీసుకోవాల్సింది. అఫ్రిది, if you says always like you have a sportsmanship right and you always says that your team is having a sportsmanship right, बोलते ना तुम लोग तुम लोगों को स्पोर्ट्समैनशिप है बोल के. अब कंप्लेन करो रऊफ के बारे में, अब कंप्लेन करो फरहान के बारे में आईसीसी को. ये ठीक नहीं है, ये जो करना है ठीक नहीं है. बोलते ना तुम लोग ही बहुत शुद्ध लोग हैं और दुनिया में और कोई नहीं है उतनी शुद्ध. कब भाग गए तुमने? अभी आके बात करो यार. जो टीवी के आगे में तुम लोग आके बक 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 करते हो ना, अभी आके बात कर, दिखाओ तुम्हारे दम क्या है. अभी स्पोर्ट्समैनशिप के बारे में बात करो तुम. अफरीदी, मोहम्मद यूनिस, నువ్వు కూడా మాట్లాడితే పంది 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 అన్న కాదురా. నాకు మాటలు వస్తాయి కానీ అనలేక కాదు, బట్ వీ హ్యావ్ సమ్ బార్డర్ లైన్స్. మీలాగా సరిహద్దు దాటొచ్చు కొట్టడం పిరికి పంద చర్య. అది దాకా చూసుకుందాం. ఈరోజు మ్యాచ్ ఉందిగా బంగ్లాదేశ్తో. పోర్టుగాల్ అయితే వాళ్ళతో గెలవండిరా, పోర్టుగాల్ అయితే వాళ్ళతో గెలవండి. మీకన్నా చాలా బెటర్ బంగ్లాదేశ్ టీం. బ్యాట్ ఎట్టి ఇట్టిట్టిట్టిట్ట చూపించడం, ఫీల్డ్లోకి వెళ్ళి ఇట్టిట్టిట్టిట్ట. అసలు ఏం పొడిచమన్నారు ఆ రోజు మ్యాచ్లో నువ్వు. పడిందిగా అఫ్రిదీకి ఫస్ట్ బాల్ అయ్యి